మేము హైదరాబాద్ నుండి రావడం పెద్ద సాహసమే. ఎందుకో తెలుసా? హైదరాబాద్ నుండి మధుర వరకు కారులో, అక్కడ నుండి టాటా ఏసీలో మా ప్రయాణం స్టార్ట్ చేశాం. ఇంత చలిలో చిన్న పిల్లలతో ఆ తల్లిపై భారం వేసి మా ప్రయాణం స్టార్ట్ చేశాం. మధ్యరాత్రి 3 గంటలకి పొగమంచు చీకట్లో రోడ్డు కూడా సరిగ్గా కనపడలేదు. అయినా మా ప్రయాణం ఆపలేదు. ఇక్కడ మీరు చూస్తున్నది, మేము చేస్తున్నది నిజం. మీకు తెలుసు, మాకు సందు దొరికితే చాలు ఏదో ఒక గుడికి పోతామని. ఇప్పుడు నేను పోయే గుడి ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం మండలం. దట్టమైన పెద్ద పెద్ద చెట్లు, అందమైన అడవిలో వెలిసిన అమ్మవారు శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి గుడి. చుట్టూ ఎత్తైన కొండలు, కనువిందు చేసే సెలయేరు నడుమ, ఆహ్లాదాన్ని పంచే ప్రకృతి నడుమ అమ్మవారు భక్తులతో పూజలు అందుకుంటుంది. ఈ గుడిలో పూజారి ఉండరు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ అమ్మవారు ఒక గుహలో గుబ్బలు గుబ్బలుగా వెలిసింది. చాలా సత్యం గల అమ్మ. భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడే వండుకొని తింటారు. అమ్మవారి మొక్కుబడుల కింద కోళ్లను, గొర్రె పొట్టెలను సమర్పించుకుంటారు. కావున జీవితంలో ఒక్కసారైనా మనం చూడవలసిన శ్రీ శ్రీ గుబ్బల మంగమ్మ అమ్మవారు. మీలో ఎవరైనా తీరని కోరికలుంటే ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. మా ప్రయాణం చాలా సంతోషంగా జరిగింది. మరిన్ని దేవాలయాలను మీకు చూపించడానికి మా ప్రయత్నం చేస్తాం. ధన్యవాదములు.